నందమూరి అందగాడు నటసింహం బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇవాళ ప్రారంభమైంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక విజయం తర్వాత తన 101వ చిత్రం ఎవరి దర్శకత్వంలో చేయాలా అని బాలయ్య తర్జన భర్జనలు పడ్డారు. అయితే శాతకర్ణి సెట్ మీద ఉండగానే కృష్ణవంశీ చెప్పిన రైతు కథ బాలకృష్ణకు బాగా నచ్చింది. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఆ వెంటనే కీలక పాత్ర కోసం బిగ్ బీని కలవటం అన్ని చకచక జరిగిపోయాయి. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ ప్రాజెక్ట్ అటక మీదకి ఎక్కేసిందట. ఆ వెంటనే బాలయ్యకు కథలు చెప్పేందుకు అనేక మంది దర్శకులు క్యూ కట్టారు. కానీ ఏ ఒక్కరూ నటసింహాన్ని సంతృప్తి పరచలేకపోయారు. అయితే ఎవరు ఊహించకుండా పూరి జగన్నాథ్ బాలయ్యని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించేసుకున్నాడు. ఇంతకీ పూరి ఏ కథను వినిపించాడు, దేనికి బాలయ్య ఇంప్రెస్ అయ్యాడో తెలియదు, కానీ ఇప్పుడు అదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే బిజినెస్ మ్యాన్ సినిమాకి ముందు మహేష్ కి వినిపించిన 2 కథల్లో ఒకదానిని ప్రిన్స్ ఓకే చేశాడు. అదే బిజినెస్ మ్యాన్. ఆ రెండో కథకు మాత్రం సరైన రెస్పాన్స్ రాకపోవడంతో దానిని అటక మీదకు ఎక్కిచ్చేశాడట. అయితే ఆ కథను బాలయ్యకి వినిపించగానే ఆయన వెంటనే ప్రొసీడ్ బ్రదర్ అన్నారట. అది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కావటమే దానికి కారణం. బాలయ్య ఇమేజ్ కు, వయసుకు ఆ స్టోరీ సరిగ్గా సెట్ అవుతుందట. ఏదేమైనా బాలయ్య లాంటి అగ్ర కథానాయకుడిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావటంతో పూరి గాల్లో తేలిపోతున్నాడు.